అందరికీ శనార్థులు. మార్నింగ్ ముచ్చట్లకు స్వాగతం సుస్వాగతం. ఇవాళ పొద్దుగాల ప్రోగ్రాంకి వస్తుంటే దారిపొంటి పావురాల గుంపులు మస్తు కనబడ్డాయి. ఒక పెద్దాయన రోడ్డు పక్కన ఆ పావురాల కోసం గిన్నెల నీళ్లు పోస్తుంటే చూసి మంచిగా మెచ్చుకున్న ఆయనను. ఆ పెద్దాయన నేను మెచ్చుకున్న తీరుని బట్టి మస్తు ఖుషి అయిండు. ఆ ముసలాయన ముఖంలా గంత సంతోషం చూడంగానే నా మనసు కూడా చాలా హుషారుతో నిండిపోయింది. మరి ఇసొంటి మంచి ఆలోచనలతోటే మీ పొద్దును కూడా ముచ్చటగా మార్చనీకి మన మార్నింగ్ ముచ్చట్లు వచ్చేసింది. లేట్ ఎందుకు మరి, ఇవాళటి మన ముచ్చట్లను షురూ చేద్దామా? ఇగో ఇవాళ ఒక ముచ్చట యాద్ చేసుకునే రోజు. అదేంటంటే జూలై 13న మన జమ్మూ కాశ్మీర్లో కాశ్మీర్ అమరవీరుల దినోత్సవంగా పాటిస్తారట. అది ఎందుకు జరుపుకుంటారంటే అప్పుడెప్పుడో అంటే 1931లా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కొట్లాటలు జరిగినప్పుడు డోగ్రా దళాల చేతిలా ప్రాణాలు ఇడిచిపెట్టిన 21 మంది కాశ్మీరీల యాదిలా ఈ రోజును జరుపుకుంటారు. అందుకే జమ్మూ కాశ్మీర్లా అట్లనే సిక్కింలా ఈరోజు సర్కారు సెలవు దినంగా కూడా ఇస్తారట. మరి ఇక ఈ ముచ్చట్లతోని మీ మెదడుకు మేత పెట్టే క్వశ్చన్లు ఎట్లనైనా ఉంటాయి కదా. మరి ఇవాళ ప్రశ్న ఏందో చూద్దాం పాండ్రి. ఇక ఇవాళ ప్రశ్న ఏంటంటే ఒగ్గు కథ కళారూపం కరీంనగర్ ప్రాంతంలో ప్రధానంగా దేనికి సంబంధించినది? మరి మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఆధునిక నాటకం, ఆప్షన్ బి జానపద గాథాగానం, ఆప్షన్ సి సినిమా పాటలు, ఆప్షన్ డి యుద్ధ కళ. మరి మీరు ప్రోగ్రాం చూస్తూనే ఉండుండ్రి, సరైన సమాధానం నేను ఆఖరికి చెప్తా. ఇక ఈరోజు మస్తు ఇంట్రెస్టింగ్ ముచ్చట చెప్పుకోబోతున్నాం. టెక్నాలజీ ఇంత అడ్వాన్స్డ్గా ఏడికో దూసుకుపోతుందని అనుకుంటుండగానే ఇప్పుడు నయా ముచ్చట వచ్చేసింది. గదేందంటే సింథటిక్ ఫేజ్ ఆఫ్ లైఫ్. పేరేంటనే ఏదో సినిమా పేరు లెక్క మస్తు గమ్మత్తుగా ఉంది కదా. కానీ దీని ముచ్చట ఏంటంటే అసలు మన బతుకులు డిజిటల్ మాయల పడి ఏడికి పోతున్నాయి, ముంగటి రోజులల్లా మనం ఎట్లా బతకబోతున్నాం అనే దానికి ఇదొక పెద్ద టర్నింగ్ పాయింట్ అన్నట్టు. మరి ఇంతటి కిరాక్ సబ్జెక్ట్ను మనకు పూసగుచ్చినట్టు చెప్పి మన మైండ్ను బ్లాక్ చేయడానికి మనతోటి ఉన్నారు హరీష్ తెన్నేటి సార్. సార్ నాలెడ్జ్ ముంగట ఎంతటి సబ్జెక్ట్ అయినా చిన్నదే కదా. మరి ఈ ఇంట్రెస్టింగ్ ముచ్చట ఏందో సార్ మాటలనే ఇందాం పాండ్రి. నమస్తే. మన జీవితంలో ఒక సైలెంట్ ఫేజ్ వస్తుంది. ఆ సైలెంట్ ఫేజ్ని సింథటిక్ ఫేజ్ అనుకోవాలి. చాలామంది ఏమి చేయట్లేదండి, గ్రోత్ రావట్లేదండి, లైఫ్లో డెవలప్ అవ్వట్లేదండి అంటారు. మీరు ఎప్పుడైనా సెల్ డివిజన్ అనే ఒక చాప్టర్ని మీరు ఎక్కడైనా చదివి చూడండి. అందులో ఒక రెస్టింగ్ ఫేజ్ వస్తుంది, ఒక సింథటిక్ ఫేజ్. అందులో ఏ మూమెంటు జరుగుతున్నట్టు ఉండదు, ఏ సెల్స్ డివైడ్ అవుతున్నట్టు ఉండదు, సైలెంట్గా ఉంటుంది. కానీ టక్ మన సింథసైజ్ అవుతుంది. అలాగే మన జీవితంలో సింథటిక్ ఫేజ్ అంటే మన లోపల చాలా నేర్చుకుని చాలా చేంజెస్ జరిగి ఒక సక్సెస్ రావడానికి ముందు జరగాల్సిన ఒక మౌన ప్రక్రియ. ఈరోజు నేను మీకు ఈ మౌన ప్రక్రియ నేర్పించబోతున్నాను. సైలెంట్గా ఉండాలి. జీవితంలో ఏదైనా ఎదగాలి, సాధించాలి, గెలవాలి అంటే మన బ్యూటిఫుల్ ఉపనిషత్తులో చెప్పిన ఒక మెథడాలజీ. అందులో ఏంటంటే స్థిరమైన సెన్సస్, మన పంచేంద్రియాలు స్థిరము చేయాలి. తగ్గించుకోవద్దు, ఆపేయద్దు, సుఖంగా ఉండమని చెప్పట్లేదు. అన్నిటికీ పనిష్మెంట్ లాగా అవి తినను ఇవి తినను, ఏదో దీక్షల్లాగా ఉంటాను అలా కూడా కాదు. స్థిరము చేసుకోవాలి. నీ మనస్సు లేదా నీ సెన్స్ ఆర్గన్స్ స్థిరమైన పొజిషన్లోకి రావాలి. సో ఫస్ట్ సింథటిక్ ఫేజ్లో మనం నేర్చుకోబోతున్నది స్థిరమైన సెన్స్ ఆర్గన్స్. ఏంటి స్థిరమైన సెన్స్ ఆర్గన్స్? ఈ పంచేంద్రియాలు ఉంటాయి కదా, అవి నువ్వు చెప్పినప్పుడు వినాలి. చాలా సింపుల్. సింథటిక్ ఫేజ్లో నెంబర్ 1, నేను ఈరోజు ఆ సినిమా చూడాలి అని అనిపించింది అనుకోండి. నీ సెన్స్ ఆర్గన్స్ నువ్వు చెప్పాలి, నేను రేపు చూస్తా, అంతవరకు ఓపిక పట్టు. దట్ వే స్టార్ట్ కంట్రోలింగ్ యువర్ సెన్స్ ఆర్గన్స్. ఏదైనా మనకి తెలియకుండానే కొన్ని అలవాట్లు వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఇట్లా అంటుంటారు, లేకపోతే సడన్గా అందరి ముందు ఇట్లా అంటుంటారు. అట్లా ఏదైనా చేశారనుకోండి, వాటిని ఆపుకోవడం మొదలు పెట్టాలి. సెన్సెస్ని ఒక్కొక్కటిగా మీ యొక్క ప్రక్రియని ఆపడం మొదలు పెట్టాలి. దట్ వే అన్కాన్షియస్గా మన లోపల మన సెన్స్ ఆర్గన్స్ మనని ఆడిస్తున్న ఆటలు. సపోజ్ ఎవరైనా గాసిప్ చేస్తున్నారనుకోండి, తెలియకుండానే మనకి వినాలనిపిస్తుంది. ఓకే, నీ సెన్స్ ఆర్గన్స్లో చెవులని వెనక్కి లాగు, నేను అవన్నీ వినను, నాకు అనవసరం అనే యొక్క ఆర్గనైజేషన్లోకి తీసుకురావాలి. దాన్నే స్థిర అంటారు. ఎంత స్టేబుల్గా నీ పంచేంద్రియాలు నీ మాట వింటున్నాయి. ఓకే, కొంతమందికి మసాలా ఫుడ్ తినడం ఇష్టం, తగ్గించండి.
నీ నాలుకకి ఏది కావాలో అది నువ్వు అందించకు, వెయిట్ చేయి, తొందర ఏం లేదు. యూ కెన్ ఈట్ నార్మల్ బ్లాండ్ డైట్ ఆల్సో అనేది నేర్పించాలి నీ శరీరానికి. అలా పంచేంద్రియాలని ముందు ఆ వైబ్రేషన్ నుంచి స్థిరములోకి తీసుకురావాలి. ఇది చాలా ఈజీ ఏమో అనుకుంటారు, అతి కష్టమైన పని. చూడండి, కావాలంటే పిల్లలు ఫోన్ చూస్తుంటారా, పక్కన జరపండి, అసలు తట్టుకోలేరు, వాళ్ళ కోపం వచ్చేస్తుంది. మనం ఫోన్ చూడకుండా మనం ఆపుకోలేకపోతున్నాం ఈ రోజుల్లో. ఫోన్ అంటే ఎగ్జాంపుల్ అర్థమవుతుందని చెప్తున్నాను, కానీ చాలా మటుకు మన సెన్స్ ఆర్గన్స్, మన పంచేంద్రియాలు బయటకి చూస్తూ ఉండి ఆ బయట నుంచి డేటాని కలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఇది ఎందుకు ఇలా ఉంది, దేవుడు ఎందుకు ఇలా తయారు చేశాడు అని చాలామంది అడుగుతుంటారు. దేవుడు తయారు చేసింది ఓన్లీ ఫర్ అవర్ సర్వైవల్. ఇక్కడ నుంచి ఏమైనా లైన్ వచ్చి నన్ను తినేస్తుందేమో, ఇక్కడ ఏదైనా డేంజర్ ఉందేమో అని చూసుకోవడానికి పంచేంద్రియాలు అలా పెట్టాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, వాటి వశంలోకి వెళ్ళిపోయి స్థిరమైన జీవితాన్ని పోగొడుతున్నాం. సో ఎప్పుడైనా సింథటిక్ ఫేజ్లో స్థిరము చాలా చాలా ముఖ్యం. అందుకే మనకి యోగ శాసనాల్లో కూడా వాటిలో ఆసనాన్ని నేర్పిస్తారు. ఈ ఆసనాలంటే సినిమాల్లో చూపించినట్టు, టీవీలో చూపించినట్టు రకరకాల ఆసనాలు ఏనవసరం లేదు. ఒక చోట కూర్చుంటే నీ శరీరం అలా అమరించుకోవాలి. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక డాగ్ ఏదైనా పడుకుంటే అది ఒక టైప్లో అమరిక అయి పడుకుంటుంది. అలాగే మనం కూడా కొన్ని చోట్ల కంఫర్టబుల్గా అమరిపోతాం. అలాగా శరీరాన్ని స్థిరత్వంలోకి తీసుకురండి. ఇది నెంబర్ 1, స్థిరత్వం. నెక్స్ట్ వచ్చేసి స్వధర్మం. నేను లాగా ఉండడానికి, అంటే ఎవరినో ఇంప్రెస్ చేయడానికో, వాడినెవరినో మెప్పించడానికో, వీడినెవరినో నొప్పించడానికో, నేనేంటో వాడికి చూపిస్తారా అనే దాంట్లో కాకుండా నేను ఏంటి అని తెలుసుకునే స్వధర్మం వైపుకి వెళ్ళండి. నేనేంటి, నా లోపల ఇంత ప్రక్రియ జరుగుతోందే, నేనేంటి అనే స్వధర్మంలోకి వెళితే స్థిరత్వం ఆటోమేటిక్గా వస్తుంది. స్వధర్మం వైపు రాగానే తెలియని ఎనార్మస్ ఎనర్జీ మీ జీవితంలోకి వస్తుంది. అది స్వధర్మం. సింథటిక్ ఫేజ్లో స్థిర అండ్ స్వధర్మం. దాని తర్వాత యాక్చువల్ సింథసిస్ మొదలవుతుంది. సింథసిస్ ఎలా మొదలవుతుంది తెలుసా? మన జీవితంలో కనిపించకుండానే మెట్లెక్కుతున్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాం. ఈ జాబ్ అయిపోయింది, తర్వాత ప్రమోషన్ వచ్చేస్తుంది, లేకపోతే నేను ఇలా ఉన్నాను, ప్రొఫెసర్ అయిపోతాను, లేకపోతే ఈ జాబ్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాను. ఇలా మనకి తెలియకుండానే మెట్లు రూపంలో జీవితం గడుపుతుంటాం. చదువు అయిపోయింది, జాబ్ వచ్చేస్తే పెళ్ళి అవుతుంది, పెళ్ళి అవగానే పిల్ల అని ఒక మెట్టు ఎక్కుతున్నట్టుగా ఉంటుంది లైఫ్. కానీ నిజంగా అబ్జర్వ్ చేస్తే ఎక్కడా మెట్లు లేవు. ఎవరి మెట్లని మనం ఎక్కలేము. మనదంతా ఒక సింగిల్ ఫేజ్. ఆ సింగిల్ ఫేజ్ని ఎప్పటికప్పుడు గుర్తించాలి. ఉన్న స్థితిని ఎంజాయ్ చేద్దాము, ఉన్న స్థితిలో హాయిగా ఉందాము అనే ఒక దాంట్లో ఉండాలి. ఇలా గనక మనం ఉన్న స్థితిని తెలుసుకోవడం మొదలు పెడితే మన లైఫ్ సింథటిక్ ఫేజ్లోకి వస్తుంది. అండ్ సింథసిస్ అయితే అందులోంచి ఆవిష్కరింపబడే జీవితం, మీ జీవితం ఇలా ఉందా అని ఆశ్చర్యంగా మీరే చూస్తారు. అలా జరగాలంటే స్థిరమైన సెన్స్ ఆర్గన్స్, స్థిరమైన మనస్సు, దాంతోపాటు సింథటిక్ ఫేజ్ రావడానికి స్వధర్మం అంటే మీ లోపల జరుగుతున్న ప్రాసెస్ మీరు గుర్తించే ప్రయత్నం చేయాలి. ఎవరి కోసమో కాకుండా, ఇతరులు ఏమనుకుంటారో కాకుండా స్వధర్మం వైపుకు వెళ్ళండి అని ఎన్నో రకాల ఉపనిషత్తుల్లో అరిచి చెప్పారు. నిజం కూడా మీరందరూ ప్రయత్నం చేయాల్సింది ఈ స్వధర్మాన్ని తెలుసుకునే ప్రయత్నం. థ్యాంక్ యూ సో మచ్. ఇక అసలు ఈ రోజులల్లో మనుషులకు పొద్దుగాల లేచిన సంధి రాత్రి పడుకునేదాకా ఏదో ఒక రంది తిప్పలు ఉంటాయి కదా. ఇట్లా రంది పడి మన పెయ్యిలా రేనిపోని రోగాలను తెచ్చుకుంటారు. మనశ్శాంతి అనేది అస్సలకే కరువైపోయింది. అయితే ఇవన్నింటికి మన యోగాల నయా పైసా ఖర్చు లేకుండా ఒక్క ఉపాయం ఉన్నదట, గదే ప్రాణాయామం. చాలా మందికి ఇదంటే ఏంది, దీనితోని వచ్చే లాభాలేంది అంటే అస్సలే తెలియదు. కానీ రోజు పొద్దుగాల లేచి కరెక్ట్గా ఈ ప్రాణాయామాన్ని చేస్తే మనకు మానసికంగా శారీరకంగా ఎంత గట్టిగా ఉంటామోనట.
అట్లనే మన పెయ్యిలో ఉన్న స్ట్రెస్సు, నొప్పులు, అరుగుదల తిప్పలు అంటే అదేనుల్లా అజీర్తి అన్నీ చాలా మంచిగా మటుమాయం అయిపోతాయట. మరి ఈ ముచ్చట్లన్నిటినీ లక్ష్మక్క మనకు చెప్పనీకి, అట్లనే ఈ ప్రాణాయామం ఎట్లా చేయాలనో చూపించనీకి రెడీగా ఉన్నారు. ఆ ముచ్చటేందో చూసేద్దాం పాండ్రి. నమస్తే, నా పేరు లక్ష్మి. నేను బోధి స్కూల్ ఆఫ్ యోగాలో ట్రైనర్గా చేస్తున్నాను. సో ఇవాళ మనం బ్రీదింగ్ ప్రాక్టీస్ చేయబోతున్నాము. సో చాలామంది ఏంటంటే ప్రాణాయామ యొక్క బెనిఫిట్స్ కావచ్చు, ప్రాణాయామ యొక్క ఇంపార్టెన్స్ కావచ్చు చాలామందికి తెలియదు. కానీ ప్రాణాయామ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే కనుక మనకి చాలా రకాలైన బెనిఫిట్స్, బోత్ మెంటల్గా అలాగే ఫిజికల్గా కూడా చాలా రకాలైన బెనిఫిట్స్ మీరు చూస్తారు. స్ట్రెస్ కావచ్చు, బాడీలో డిస్కంఫర్ట్స్ కావచ్చు, మీరు రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కావచ్చు, అలాగే డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, జాయింట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా బ్రెత్తో కనెక్షన్ అయి ఉంటుంది. సో మీరు బ్రెత్ మీద వర్కౌట్ చేస్తే కనుక ఈవెన్చువల్గా చాలా రకాలైన ట్రాన్స్ఫర్మేషన్స్ మీ బాడీలో మీరు చూస్తారు. సో ఇవాళ మనం సెషన్లో బ్రీదింగ్ ప్రాక్టీసెస్, మీరు టెంపరేచర్ పెంచడానికి అలాగే బాడీని మైండ్ని రెండింటిని కూడా కామ్ చేయడానికి కొన్ని ప్రాణాయామ సీక్వెన్సెస్ అనేది ఇప్పుడు ప్రాక్టీస్ చేయబోతున్నాం. నెక్స్ట్ 10 నిమిషాలు మీరు ఏదైతే ప్రాణాయామ ప్రాక్టీస్ చేస్తున్నామో ఇది రెగ్యులర్గా ఒక 10 మినిట్స్ స్పెండ్ చేసి ప్రాక్టీస్ చేస్తే కనుక మీరు కొన్ని రోజుల్లోనే చాలా రకాలైన చేంజెస్ మీ బాడీలో చూస్తుంటారు. ప్రాణాయామ ప్రాక్టీస్ చేయడానికి ముందు కొంచెం జాయింట్ రిలేటెడ్ ప్రాక్టీసెస్ అండ్ కొన్ని స్ట్రెచెస్ చేసి మనం ప్రాణాయామ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మీరు సిట్టింగ్ పొజిషన్లోంచి 2 లెగ్స్ని ముందుకు స్ట్రెచ్ చేయాలి. ఈ పొజిషన్లో మీరు 2 లెగ్స్ని ఇలా ఫ్లాప్ చేసుకుంటే కనుక మీకు లెగ్స్లో ఏమన్నా నమ్నెస్ కానీ ఏదైనా స్టిఫ్నెస్ కానీ ఉంటే మీకు రిలీజ్ అవుతుంది. అలాగే ప్రాణ ఫ్రీగా ఫ్లో అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా చేసిన తర్వాత 2 చేతుల్ని ముందుకు తీసుకొచ్చి ఇలా మీకు 2 చేతుల్ని మూస్తూ వదులుతూ ఉంటే కనుక మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతూ ఉంటుంది. తర్వాత 2 చేతులను పైకి లిఫ్ట్ చేసి పశ్చిమోత్థానాసన ఒక 5 నుంచి 10 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు ప్రాణ ఫ్లో అనేది బాడీలో పెరుగుతుంది. నా గాలి వదులుతూ మీరు మెల్లిగా ముందుకు వంగాలి. గాలి పీల్చుకుంటూ బాడీని పైకి తీసుకురావాలి. గాలి వదులుతూ ముందుకు వంగాలి. గాలి పీల్చుకుంటూ పైకి రావాలి. ఇలా ఒక 5 నుంచి 10 సార్లు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే కనుక మీకు బ్యాక్ అంతా కూడా స్ట్రెచ్ అవుతుంది. అలాగే బాడీ మీకు కంఫర్ట్గా కూర్చోవడానికి ప్రాణాయామ ప్రాక్టీస్ చేయడానికి సహకరిస్తుంది. గాలి పీల్చుకుంటూ పైకి, గాలి వదులుతూ ముందుకి. ఇలా 5-10 సార్లు చేసిన తర్వాత 2 చేతులను ముందుకు స్ట్రెచ్ చేసి బూనమనాసన, మీకు బాడీ ట్విస్ట్ అవుతూ స్పైన్కి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. అలాగే కూర్చొని ప్రాణాయామ ప్రాక్టీస్ చేయడానికి మీకు కంఫర్ట్ వస్తుంది. గాలి వదులుతూ సైడ్కి తిరిగి నెమ్మదిగా బెండ్ చేసి హెడ్ని కిందికి తీసుకెళ్ళాలి. అలాగే శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్కి బెండ్ చేయాలి. శ్వాస పీల్చుకుంటూ ముందుకు రావాలి. శ్వాస వదులుతూ రైట్. శ్వాస పీల్చుకుంటూ ముందుకి. శ్వాస వదులుతూ లెఫ్ట్. శ్వాస పీల్చుకుంటూ ముందుకి. ఇలా ఒక 5-10 సార్లు చేసిన తర్వాత మీరు నెమ్మదిగా సెంటర్లోకి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. ఇలా చేసిన తర్వాత మీకు బ్యాక్ని మసాజ్ చేయడం కోసం అలాగే బాడీ అంతా కూడా రక్త ప్రసరణ జరగడం కోసం పవనముక్తాసన ముందుకి వెనక్కి రోల్ చేయాలన్నమాట. ఇలా చేయడం కోసం ఇలా 2 లెగ్ని ముందుకు తీసుకొచ్చి మీరు హగ్ చేసుకుంటే ఎలాగా ఉంటుందో అలాగా మీరు 2 చేతులతో మీ కాళ్ళను పట్టుకొని ముందుకి వెనక్కి రోల్ చేయండి. గాలి వదులుతూ వెనక్కి, గాలి పీల్చుకుంటూ పైకి, గాలి వదులుతూ వెనక్కి, గాలి పీల్చుకుంటూ పైకి. ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత 2 లెగ్స్ని ముందుకు స్ట్రెచ్ చేసి రిలాక్స్ అవ్వాలి. ఈ పొజిషన్ నుంచి మీరు సుఖాసనకు వచ్చిన తర్వాత మీ 2 చేతుల్ని ఇలా విదిలిస్తూ ఉంటే కనుక పైకి కిందికి గాలి బాగా పీల్చుకుంటూ పైకి కిందికి రిలీజ్ చేస్తే కనుక బాడీ అంతా కూడా మీకు ప్రాణ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. జెంటిల్ స్మైల్ అనేది బేస్ మీద మెయింటైన్ చేయడం వల్ల మీకు శక్తి ఇంకా ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు రిలాక్స్ చేసుకోండి. ఈ పొజిషన్లో మనం మొదటి ప్రాణాయామ ప్రాక్టీస్ చేస్తాం. సో ఫస్ట్ ప్రాణాయామం ఏంటి అంటే భస్త్రిక అంటాము. ఈ ప్రాణాయామ మీ బాడీలో ప్రాణశక్తిని పెంచుతూ ఉంటుంది. ఇన్స్టెంట్గా మీరు ఫ్యాటిక్గా ఉన్నా కానీ అలసటగా ఉన్నా కానీ ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఆక్సిజన్ ఎక్కువగా బాడీకి అందుతూ ఉంటుంది. సో ఈ ప్రాణాయామ ప్రాక్టీస్ మనం ఒక 3 రౌండ్లు ప్రాక్టీస్ చేస్తాం. ఒక్కొక్క రౌండ్కి 10 సార్లు చేయాలి.
సో మీరు చేయాల్సింది ఏంటంటే 2 చేతుల్ని ఇలా షోల్డర్ ముందు ఉంచుకొని గాలి పీల్చుకుంటూ 2 చేతులను పైకి తీసుకువెళ్ళాలి, గాలి వదులుతూ కిందికి తీసుకురావాలి. గాలి వదిలేటప్పుడు మీరు ఫోర్స్ఫుల్గా వదులుతూ ఫోర్స్ఫుల్గా హ్యాండ్స్ని కిందికి తీసుకురావాలి. సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ 2 చేతులను పైకి తీసుకెళ్ళి గాలి వదులుతూ కిందికి. 3 రౌండ్ ప్రాక్టీస్ చేద్దాం. అప్ అప్ అప్, కంటిన్యూ. రిలాక్స్. ఇలా ఒక రౌండ్ అయిన తర్వాత బాడీని, బ్రెత్ని స్టెబిలైజ్ చేసుకుంటూ ఉంటే మీకు రెండో రౌండ్కి బాడీ ప్రిపేర్ అవుతుంది. 5 సెకండ్ల తర్వాత రెండో రౌండ్. నెమ్మదిగా ఫిస్ట్ని మీ షోల్డర్ ముందు నుంచి గాలి పీల్చుకుంటూ పైకి. రిలాక్స్. బ్రెత్ని, బాడీని స్టెబిలైజ్ చేసుకోవాలి. కళ్ళు మూసుకొని ఉంటే కనుక మీకు ప్రశాంతంగా మీ ప్రాణ ఫ్లోని కూడా మీరు ఫీల్ అవుతారు. అలాగే 3వ రౌండ్ ప్రాక్టీస్ చేద్దాం. గాలి పీల్చుకుంటూ 2 చేతులు పైకి, గాలి వదులుతూ కిందికి. రిలాక్స్. ఇలా 3 రౌండ్లు బస్రిక అయిన తర్వాత మీరు బ్రెత్ని స్టెబిలైజ్ చేసుకుంటూ ఉండాలి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా గాలి వదులుతూ ఉండండి. ఇప్పుడు మనం హ్యాపీ బ్రీతింగ్ చేస్తాము. ఈ బ్రీతింగ్ ఏంటంటే మీకు లంగ్ కెపాసిటీ పెంచుతుంది, అలాగే ఆక్సిజన్ లెవెల్స్ బాడీలో పెరుగుతుంటాయి. ఇది కూడా మనం ఒక రౌండ్ ప్రాక్టీస్ చేద్దాం. ఈ రౌండ్కి 20 సార్లు మనం ప్రాక్టీస్ చేయాలి. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే 2 చేతులను మీ ఛాతి మీద ఉంచి గాలి పీల్చుకుంటూ 2 చేతుల్ని సైడ్కి స్ట్రెచ్ చేయాలి, గాలి వదులుతూ చెస్ట్ దగ్గరికి తీసుకురావాలి. ఇలా మీరు 15 నుంచి 20 సార్లు చేసుకోవచ్చు. ఎక్కువ చేస్తే అంత లాభం ఉంటుందన్నమాట. కానీ ఫోర్స్ పెట్టకుండా ఎంత స్లోగా వీలుంటే అంత స్లోగా చేయండి. గాలి పీల్చుకుంటూ 2 చేతులను స్ట్రెచ్ చేయండి, గాలి వదులుతూ ముందుకు తీసుకురండి. మీరు స్ట్రెచ్ చేసినప్పుడల్లా ఛాతిని ఓపెన్ చేస్తూ ఉండాలి. మళ్ళీ కాంట్రాక్ట్ చేసినప్పుడల్లా మీరు చెస్ట్ని దగ్గరికి తీసుకువెళ్ళాలి. గాలి పీల్చుకుంటూ ఓపెన్ చేయండి 2 చేతులు, గాలి వదులుతూ 2 చేతులు దగ్గరికి తీసుకురావాలి. రిపీట్ చేయండి. గాలి వదులుతూ ముందుకి, గాలి పీల్చుకుంటూ సైడ్, గాలి వదులుతూ ముందుకి, గాలి పీల్చుకుంటూ సైడ్కి. రిపీట్ చేయండి. ఇప్పుడు రిలాక్స్ అవ్వండి. అలా 5 సెకండ్లు నుంచి 10 సెకండ్ల వరకు స్లోగా బ్రీదింగ్ తీసుకోండి. ఇప్పుడు మనం ఫాస్ట్ బ్రీదింగ్ చేయబోతున్నాము. ఇది ఒక 1 మినిట్ వరకు మీరు కంటిన్యూ చేయాలి. మీరు ఎంత వీలైతే అంత ఫాస్ట్గా తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఈ ప్రాణాయామం చేయడం కోసం మీకు ఏదన్నా బీపీ ఇష్యూస్, అలాగే బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే కనుక ఈ ప్రాణాయామం మీరు చేయొద్దు. అదర్వైజ్ మిగతా వాళ్ళందరూ ఈ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీనివల్ల కూడా మీకు శ్వాస సంబంధమైన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే తగ్గుముఖం పడతాయి. అలాగే మీరు ఇన్స్టెంట్గా ఎనర్జెటిక్ ఫీల్ అవుతారు, రోజంతా కూడా యాక్టివ్గా ఉంటారు. సో ఇప్పుడు మీరు గాలి ఫాస్ట్గా పీల్చుకుంటూ లంగ్స్ వరకు వదలాలి కంప్లీట్గా. దీన్ని ఒక 1 మినిట్ వరకు ఫాస్ట్గా చేద్దాం మనం. గాలి పీల్చుకుంటూ వదలండి. శ్వాస నిండుగా పీల్చుకొని వదులుతూ ఉండాలి. రిలాక్స్. నెమ్మదిగా గాలి పీల్చుకొని నెమ్మదిగా వదులుతూ ఉండాలి. రిలాక్స్ అవుతూ ఉండండి. గాలి ఎంత స్లోగా వీలైతే అంత స్లోగా తీసుకోండి. ఇలా ఫాస్ట్ బ్రీతింగ్ అయిన తర్వాత మన బ్రెయిన్ అంతా కామ్ అవ్వడం కోసం, అలాగే బాడీ అంతా తేలికపడడం కోసం లాస్ట్ ప్రాణాయామగా భ్రామరి ప్రాణాయామ చేస్తాము. హమ్మింగ్ బీ సౌండ్ అంటాం దీన్ని. అనే సౌండ్ మనం
మన నోటి ద్వారాగా చేయాలి. అలాగే గాలి వదులుతూ మీరు ఆ సౌండ్ని చేస్తూ ఉండాలి. ఇది చేయడానికి ముందు మనం 2 చెవుల్ని ఇలా 2 చేతులతోటి థంబ్ ఫింగర్ తోటి క్లోజ్ చేసుకుంటాము. మిగిలిన ఫింగర్స్ అన్నీ తల మీద పెట్టుకోవాలి. ఇలా చెవులు మూసేసి ఉండడం వల్ల మీరు హమ్మింగ్ బీ సౌండ్ చేస్తూ ఉన్నప్పుడు అది మీ బ్రెయిన్లో రెజొనేట్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా మీ బ్రెయిన్ అలాగే మైండ్ కామ్ అవుతూ ఉంటుంది. బాడీ అంతా కూడా రిలాక్స్డ్ ఫీలింగ్ వస్తుంది. ఇలా మనం ఒక 10 సార్లు హమ్మింగ్ బీ సౌండ్ చేద్దాం. సో ఇది చేయడానికి ముందు గాలి పీల్చుకొని గాలి వదిలినప్పుడు మీరు హమ్మింగ్ బీ సౌండ్ చేయాలి. సో థంబ్ ఫింగర్స్ తోటి ఇయర్స్ క్లోజ్ చేసుకొని రిమైనింగ్ ఫింగర్స్ అన్నీ హెడ్ మీద పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత గాలి ఎక్కువగా తీసుకొని గాలి వదులుతూ సౌండ్ చేయాలి. రెండు చేతులు రిలాక్స్ చేయండి. బాడీ మైండ్ అంతా కూడా కామ్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తూ గాలిని మెల్లిగా తీసుకుంటూ ఉండండి. అలాగే నెమ్మదిగా వదులుతూ ఉండండి. శ్వాస నెమ్మదిగా పీల్చుకుంటూ నెమ్మదిగా వదలండి. ఇప్పుడు నెమ్మదిగా 2 చేతులను మీ మొహం మీద ఉంచి నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇదండి పవర్ ఆఫ్ బ్రెత్. ఈ ప్రాణాయామాలని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే కనుక ఒక్క 10 నిమిషాలు మీకు చాలా రిలీఫ్ వస్తుంది. అలాగే బాడీ అంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటుంది. రోజంతా కూడా మీరు చాలా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. సో ఈ ప్రాణాయామాన్ని మీ రోజువారీగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. చాలా రకాలైన చేంజెస్ మీ బాడీలో చూస్తూ ఉండండి. ఇదండి ఈరోజు యోగా సెషన్. మళ్ళీ ఇంకొక సెషన్లో మనం కలుద్దాం. నమస్తే. మన మార్నింగ్ ముచ్చట్లల్లా ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకొని వద్దాం. మార్నింగ్ ముచ్చట్లకి తిరిగి స్వాగతం. ఇక ఎప్పుడు మనము అన్నం పప్పు కూరలే తింటామా చెప్పుండ్రి. అప్పుడప్పుడు వెరైటీగా ఏదైనా చేసుకొని తినాలనిపిస్తుంది కదా. పొద్దుగాల వానలు కూడా మంచిగా దంచి కొడుతున్నాయి. మరి ఇసొంటి టైంలో పొద్దుగాల లేవగానే కడుపులో కూడా ఎలుకలు స్పీడ్ రేస్ పెట్టుకొని పరిగెడతా ఉంటాయి కదా. ఏదన్నా గరంగా తింటే మస్తు ఉంటుంది. అబ్బా హక్కిక్కే వేరుంటుంది కదా. అందుకే ఇయాలటి ప్రోగ్రాంలో మీకోసం ఒక్క అద్దిరిపోయే నాస్తా తీసుకొచ్చిన. గదే కాలీఫ్లవర్ పరాఠా. మరి ఈ కాలీఫ్లవర్ పరాఠాను ఎట్లా చేయాలి ఇప్పుడు చూసి తెలుసుకుందాం పాండ్రి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. సో ఈ రోజు మనం ఎక్కడున్నామంటే సీనియర్ ఫుడ్ స్పెషలిస్ట్ వనమాల వర్ధన్ గారితో ఉన్నాం. హలో మేడం. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈ రోజు మా కోసం ఏ రెసిపీ చేయబోతున్నారు? ఈరోజు గోబీ పరాటా చేద్దాం. గోబీ పరాటా? వేరే పరాటాలు విన్నాను కానీ గోబీ పరాటా ఓకే మా. సో కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామా? గోబీ పరాటాకి కావలసిన పదార్థాలు: గోబీ, గోధుమ పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, జీలకర్ర, తురిమిన అల్లం, బటర్, సాల్ట్, గరం మసాలా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇంకా ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇది గోబీ కొంచెం బాయిల్ అవుతున్న నీళ్ళల్లో వేసేసి ఉడికించి గ్రేట్ చేసుకోవాలి. ఎందుకు అలా చేయాలంటే ఎప్పుడు గోబీలో అంటే కాలీఫ్లవర్లో కొంచెం ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, దానివల్ల అవి మనకి కనపడకుండా కొన్ని ఉంటాయి. సో వేడి నీళ్ళల్లో కొంచెం కాసేపు ఒక 2 నిమిషాలు వేసి తీసేసి తురుముకోవాలి. దేనికైనా కర్రీ చేసుకున్నప్పుడైనా కూడా మనం ఇలాగే చేసుకోవాలి.
ఓకే, ఉప్పు కొంచెం నీళ్ళలో ఉప్పు పసుపు వేసేసి కూడా Okay. చేయొచ్చు. సో సేమ్ వేడి వాటర్ లో. బ్లాంచ్ చేయడం అంటారు. ఓకే ఓకే, అలా చేసిన తర్వాత ఇలా తురుముకోవాలి. ఓకే ఓకే, సో ఇలా తర్వాత ఇది ఇలా రెడీ పెట్టుకున్న తర్వాత గోధుమ పిండి కలుపుకోవాలి. గోధుమ పిండితో పరోటానా? గోధుమ కదా. ఓకే. సో గోధుమ పిండి పరాటాకి ఎప్పుడు స్టఫ్ చేసుకునే పరాటాలకి కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. అందుకే నేను చూపిస్తున్నాను. ఎందుకంటే చపాతీ పిండి కలపడము డిఫరెంట్, పూరికి చేసుకున్న పిండి డిఫరెంట్. ఓకే, ఈ పరాటాకి కొంచెం సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం బొబ్బట్లు ఎలా చేసుకున్నప్పుడు చాలా జారుగా ఉంటుంది కదా, అలాగే. ఎందుకంటే దీన్ని స్టఫ్ చేస్తాం అందువల్ల. ఓకే మ్యామ్. సో దీంట్లో కొంచెం సాల్ట్, ఉప్పు వేద్దాం. ఖచ్చితంగా ఏ రెసిపీ చేసినా ఎలా చేసినా మెయిన్ రారాజు సాల్ట్. సాల్ట్ లేని అసలు ఏ రెసిపీ అవ్వదు. అవును, అంతే. ఓకే, సాఫ్ట్గా కలుపుకోవాలి. సో వితౌట్ ఆయిల్ ఓన్లీ వాటర్, వాటర్తో, వాటర్ అండ్ సాల్ట్ అంతే. ఓకే. జనరల్ గా ఆలు పరాటా ఇలా రకరకాల పరాటాలు చూసాం, బట్ గోధుమ పరాటా ఏంటి మ్యామ్? గోబీ పరాటా ఎందుకంటే సీజన్లో ఉంటుంది. ఇంకొకటి కర్రీలోనే చేసుకుంటాం కదా, ఇది కూడా అంతే. నార్త్ ఇండియాలో ఇది చాలా ఫేమస్, బాగానే చేస్తారు అక్కడ. సో నేను అక్కడ వెళ్ళినప్పుడు తిన్నాను. అలాగే నాకు నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ చేసుకుంటాను. ఓకే. జనరల్ గా గోబీ పీసెస్ కట్ చేసి లైట్ గా బాయిల్డ్ చేస్తాం కదా, బట్ అంత చిన్న చిన్న బ్రంచెస్ అంటే చాలా కష్టం. తురిమేమన్నమాట. ఓకే, తురిమాను. ఓకే, నైస్. తురుమాలన్నమాట. అది కొంచెం ఒకేసారి నీళ్ళు పోసుకోకుండా కొంచెం చూసుకుంటూ మనం వేసుకోవాలి. ఓకే. సో కొంచెం 2-3 minutes సోక్ చేయడం అలా ఉంటుంది. ఓకే. సో అప్పటి వరకు పిండి మెత్తబడి మనకి ఏంటంటే బాగా వస్తుంది, రోటీ చేసేటప్పుడు చక్కగా వస్తుంది అనమాట. చూసారా, ఇలా బాగా కలపాలి. ఓకే. జనరల్గా మనం పిండి ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు అంత సాఫ్ట్ టెక్స్చర్ వస్తుందని అంటుంటారు. సోక్ చేయడం వల్ల కానీ ఇలా ఒక 10 minutes కింద ఒక 20 minutes నానబెట్టినా ఇంకా బాగా వస్తుంది. ఓకే. జనరల్గా మనకి ఈ పరాటా, చపాతీ, రోటీ, గోధుమ రొట్ట, జొన్న రొట్ట అంటే చాలా కైండ్ ఆఫ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో దీంట్లో అది బెస్ట్ ఏదంటారు? ఆల్వేస్ ఇప్పుడు హెల్త్ వైజ్ చూస్తే మిల్లెట్స్తో చేసినవి చాలా మంచిది. దాని తర్వాత గోధుమ పిండిది, మైదాదైతే అసలు వద్దనే అంటాను అనమాట. ఓకే. అలాగే బయట పరాటాస్ తినేటప్పుడు అయితే అన్ని మైదాతోనే చేస్తారు. మనం ఇంట్లో చేసుకుంటే ఇలా గోధుమ పిండితో చేసుకోవచ్చు. ఇది ఇలా చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 5 minutes అలా పక్కన పెడదాము. ఇది నానే లోపల కొంచెం మిక్స్ చేసుకుందాం అనమాట. సో ఒక 5 minutes అలా సోక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తురుముకున్న గోబీ సో మనకి ఎన్ని పరాటాలు అయితే దాన్ని బట్టి దీంట్లో ఒక 2 పరాటాస్ అవుతాయి. ఆ కలిపిన పిండిలో కూడా 2 పరాటాస్ అవుతాయి. ఓకే. సో ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర. సో మాక్సిమం పరాటా అంటే ఎండుమిర్చి కారమే యూజ్ చేస్తారు మాక్సిమం చాలా మంది. నేను గరం మసాలా వాడుతున్నాను కాబట్టి అది లేకపోయినా పర్వాలేదు, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు కొంచెం స్పైసీగా తింటున్నారంటే. సో తురిమిన అల్లం కూడా హెల్త్కి చాలా మంచిది. అలాగే గరం మసాలా. సో ఇవన్నీ కలుపుకోవాలి. సో ఇప్పుడు మీరు ఇక్కడ నోటీస్ చేస్తే ఉప్పు వేసాను కదా, సో వేసినాక కొంచెం మనకి వాటర్ అనేది కొంచెం రిలీజ్ అవుతుంది. సో అలా రిలీజ్ అవుతుంటే తడిగా ఉంటే స్టఫ్ చేయడానికి చాలా ప్రాబ్లం. సో అప్పుడు ఒక టిప్ ఏంటంటే కొంచెం గోధుమ పిండి దీంట్లో కలపాలి. సో ఏదైనా మనకి నీళ్ళు అనేది రిలీజ్ అవుతుంది, దాన్ని అది పీల్చుకుంటుంది అనమాట. సో కొత్తిమీర, ఇక్కడ ఏమైనా నచ్చితే మనకు ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. సోయా కూర కానీ మెంత కూర కూడా పాలకూర వేసుకోవచ్చు, చాప్ చేసి సన్నగా వేసుకోవచ్చు.
సో ఇలా కలిపాను. సో వన్ డేలో ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ కానీ మీల్లో కానీ గ్రీన్ లీవ్స్ దేంట్లో ఒక దాంట్లో తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి జనరల్గా. ఇలా చూడండి, ఇది కూడా ఒక పిండిలాగా అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం స్టఫ్ చేసుకుందాం అనమాట. స్టఫ్ చేసుకొని ఒత్తేసుకుందాం. సో ఇప్పుడు ఈ చూసారా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు కావాలంటే కొంచెం మనకి స్టిక్ అవుతుంది కదా, దానివల్ల కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, సో ఇంత సాఫ్ట్గా ఉండాలి. సో చేతితోనే ఇలా చేయాలి. ఓకే, ఫస్ట్ ఇలా చేసుకున్నాక ఇందాక మనం చేసుకున్న ఈ పిండి ఎక్కువ తడిగా అనిపిస్తే ఇంకా కొంచెం పిండి యాడ్ చేసుకోవడం. ఈవెన్ మనం ఇక్కడ గోధుమ పిండి వేసాను, కావాలంటే కొంచెం శనగపిండి కూడా వేసుకోవచ్చు. ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే, చూసారా? ఇప్పుడు క్లోజ్ చేసుకో. కొంచెం ఇది పోలే టైప్లోనే ఉంది. అంతే చెప్పాను కదా, కొంచెము పిండి కూడా కొంచెం మనకి పలచగానే ఉండాలి. సో ఇప్పుడు ఇలా పెట్టి ఒత్తేస్తే రాదు. ఓకే, ఇప్పుడు పిండి ఇప్పుడు పిండితోనే ఫస్ట్ కొంచెం చేత్తో ఇలా చేసి ఇప్పుడు ఒత్తుకోవాలి. మరీ ప్రెషర్ పెట్టకుండా పైన లైట్ పోలీలాగా పల్చగా ఉండవు, అలా చేసినా విరిగిపోతాయి. సో ఫస్ట్ ఆయిల్ ఫస్ట్ కొంచెం యాజ్ ఇట్ ఈస్ గానే టర్న్ చేయాలి. కొంచెం బాగా రోస్ట్ అవ్వాలి. ఎక్సెట్రా బఠానీ కానీ ఇవన్నీ. సో ఇలాంటి రెసిపీస్ ట్రై చేసి పెడితే వాళ్ళకి హెల్త్కి హెల్త్, మీకు బెనిఫిట్స్కి బెనిఫిట్. సో అటు ఇటు కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత బటర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఆఫ్ చేసేసాను. ఈ వేడి మీద కొంచెం అది కొంచెం మళ్ళీ కుక్ అవుతుంది, రోస్ట్ అవుతుంది. సో అయిపోయినాక డిష్ అవుట్ చేద్దాం. వేడిగుంది. పన్నీర్ స్మెల్కి చాలా మంచి బటర్ స్మెల్. సో ఆల్రెడీ మన కోసం రెడీగా ఉంది. సో సర్వ్ చేసుకుందాం. సో దీంట్లోనే అన్ని స్పైసెస్ మసాలా అన్నీ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవచ్చు. బట్ ఏదైనా మనకి పెరుగు కానీ అలాగే గ్రీన్ చట్నీ ఏదైనా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. సో అనిత, వేడివేడిగా గోబీ పరాటా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పేలా. చూసారు కదా గోబీ పరాటా తయారు చేసే విధానం. ఇక టేస్ట్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, గోబీ చాలా బాగుంది. సీరియస్లీ రొట్టెలు తినని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అలాగే పరోటాలు తినని వాళ్ళు ఎవరైనా ఉంటారా? చాలా అంటే చాలా చక్కగా టేస్టీగా చాలా మంచిగా ఉంది. వెరీ లైట్ వెయిట్ ఫుడ్ అండి. సో చూసారు కదా గోబీ పరోటా తయారు చేసే విధానం. మీరు కూడా ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూనే ఉండండి. మరి ఎలాంటి కొత్త రెసిపీస్ కావాలంటే మీరు ఏం చేయాలి తెలుసు కదా, చూస్తూనే ఉండండి డిడి యాదగిరి. నమస్తే. ఇక ఇవాళ మనం మాట్లాడుకోబోయేది హైదరాబాద్ పొలిమేరలో ఉన్న పటాన్ చెరువు గురించి. అవును, పటాన్ చెరువు అనగానే మన వాళ్ళందరికీ కంపెనీలు, పొగలు కక్కే ఫ్యాక్టరీలు, ఆడు ఉండే ఇండస్ట్రియల్ ఏరియా అనే యాదికొస్తుంది కదా. కానీ దీని వెనుక గట్టి చరిత్రనే ఉన్నది. మన హైదరాబాద్ పుట్టి ఓ 500 ఏళ్ళు అవుతుంది, గోల్కొండ కట్టి 600 ఏళ్ళు అవుతుంది.
అయితే మన పటాన్ చెరువుకు మాత్రం ఏకంగా వీటన్నింటికంటే ముంగటనే ఎన్నో ఏండ్ల కిందటి హిస్టరీ ఉందట. మరి అంతటి ఘన చరిత్ర ఉన్న పటాన్ చెరువు ముచ్చట్లతో పాటు దాని పక్కకే ఉన్న రామేశ్వరం బండ కథను కూడా ఇప్పుడు మన ప్రోగ్రాంలో తవ్విదిద్దాం పాండ్రి. హాయ్ ఎవ్రీవన్, నా పేరు ధీరజ్. చూస్తున్నారు కదా పచ్చని పొలాలు, వాటి వెనక పెద్ద పెద్ద బిల్డింగులు. ఇది ఏ ప్రాంతమా, ఏ ఏరియాలో ఉన్నామని అనుకుంటుండొచ్చు, కానీ ఇది హైదరాబాద్. మనం ఎక్కడ దూరంగా లేము. హైదరాబాద్లో వెస్ట్రన్ ఏరియాలో అంటే సదాశివపేట, సంగారెడ్డి వెళ్ళే దారిలో ఉండే ఒక చాలా చిన్న ప్రాంతం పటాన్ చెరువు. అందరికీ ఇండస్ట్రియల్ ఏరియాగా, ఒక పారిశ్రామిక ప్రాంతంగానే తెలుసు. కానీ పటాన్ చెరువు చరిత్ర, పటాన్ చెరువులో ఉన్న ముఖ్యమైన క్షేత్రాలు, వాటిని చూడటానికి మనం ఈరోజు వచ్చాం. పటాన్ చెరువు చరిత్ర కరెక్ట్గా చెప్పాలంటే మనం హైదరాబాద్ 500 ఏళ్ళ క్రితం స్టార్ట్ అయింది. గోల్కొండ అటు ఇటుగా 600 ఏళ్ళ క్రితం స్టార్ట్ అయింది. కానీ దానికే 1000 ఏళ్ళ ముందు సుమారుగా క్రీస్తు శకం 500 సంవత్సరంలో పటాన్ చెరువు చరిత్ర ఉందని మనకి శాసనాల ద్వారా తెలుస్తుంది. బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, కుతుబ్షాహీలు, నిజాంలు వీళ్ళందరూ ఈ ప్రాంతానికి కాంట్రిబ్యూట్ చేశారు. ప్రస్తుతానికి హైదరాబాద్ చాలా పెద్ద నగరం అయిపోయి దాంట్లో మూలకుంటం వల్ల, దాంట్లో సిటీ సెంటర్కి అంటే మన గచ్చిబౌలి కానీ నానక్రామ్గూడ కానీ వీటికి దగ్గరగా లేకపోవడం వల్ల పెద్దగా తెలియదు. కానీ పటాన్ చెరువు చరిత్ర తవ్వే కొద్దీ చాలా ఉంది. ఈరోజు మనం దీన్నే ఎక్స్ప్లోర్ చేయడానికి పటాన్ చెరువు కొంచెం దూరంలో ఉన్న రామేశ్వరం బండ అనే ఒక విలేజ్కి వచ్చాం. ఈ రామేశ్వరం బండ పటాన్ చెరువుకి సుమారుగా 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. రామేశ్వరం బండ చరిత్ర, పటాన్ చెరువు చరిత్ర మనం కొంచెం బేసిక్గా చూసుకుంటే, బాదామి చాళుక్యుల టైంలో ఒక చక్రవర్తి ఇక్కడ వచ్చి సేదతీరాడని, ఆయనకు ఒక ప్యాలెస్ ఉండేదని, ఈ ప్రాంతం, ఈ పటాన్ చెరువు ప్రాంతాన్ని ఆ కాలంలో వాళ్ళు పొట్టలకెర్రి అనేవాళ్ళని. ఇప్పుడు మనం జిల్లా సెంటర్లు, ఇప్పుడు నల్గొండ జిల్లాకి నల్గొండ సెంటర్ అన్నట్టు, రంగారెడ్డి జిల్లాకి మనకు సెంటర్ ఉన్నట్టు, అలాగే పటాన్ చెరువు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతానికి ఒక జిల్లా సెంటర్ కింద, వాళ్ళు ఒక రీజనల్ క్యాపిటల్ కింద ఉండేది. అందుకే రాజోద్యోగులు, రాజులు వీళ్ళందరూ ఇక్కడ ఉండేవాళ్ళు, చాలా కాలం ఇక్కడ స్పెండ్ చేసేవాళ్ళు. దాంతోపాటు ఇది ఒక మిలిటరీ ఏరియా కింద కూడా ఉండేది. ఇక్కడ చాలా సైనిక వ్యవస్థ ఉండేది, ఇక్కడ ఒక కంటోన్మెంట్ ఉండేది. ఇవన్నీ మనకి ఈ ప్రాంతంలో ఉన్న శాసనాలు బట్టి తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి ఏమైందంటే పటాన్ చెరువు చరిత్ర అన్నది చాలా వరకు తెలియకుండా పోయింది. పటాన్ చెరువు చరిత్ర ఎక్స్ప్లోర్ చేయడం తగ్గిపోయింది. సుమారుగా ఒక 80 ఏళ్ళ క్రితం పటాన్ చెరువు మీద రీసెర్చ్ చేశారు, తర్వాత కాస్త మారుమూల పడిపోయింది. అందుకే ఈరోజు మనం రామేశ్వరం బండలో ఉన్న చాలా చారిత్రక స్థలాలను ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. ఈ రామేశ్వరం బండ అనేది ప్రైమరీగా చాళుక్యుల కాలంలో, అది కూడా కళ్యాణి చాళుక్యుల కాలంలో మనకి ఎవిడెన్స్లు ఉన్నాయి. కళ్యాణి చాళుక్యుల కాలానికి సంబంధించిన స్కల్ప్చర్స్ కానీ, వాళ్ళ శాసనాలు కానీ ఈ ప్రాంతంలో చాలా దొరికాయి. ఈరోజు మనం అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. రామేశ్వరం బండలో ఉన్న చాలా క్లస్టర్స్, చాలా ఏరియాలు ఉన్నాయి. వాటిని ఇండివిజువల్గా మనం ఎక్స్ప్లోర్ చేస్తూ, వాటి చరిత్రని గమనిస్తూ, వాటి వెనకున్న కథల్ని ఎక్స్ప్లోర్ చేస్తూ, మనం ఈ ప్రాంత చరిత్రను అర్థం చేసుకొని ఇంకా బెటర్ అండర్స్టాండింగ్, ఇంకా బెటర్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి రామేశ్వరం బండ మీద, పటాన్ చెరువు మీద అని ఈరోజు మనం ఈ యాక్టివిటీ చేస్తున్నాం. సో నాతో పాటు రండి, పటాన్ చెరువుని ఎక్స్ప్లోర్ చేద్దాం, రామేశ్వరం బండని ఎక్స్ప్లోర్ చేద్దాం. పటాన్ చెరువు ప్రాంతంలో ఒకప్పుడు చాలా జీనాలయాలు ఉండేవి. మనకున్న ఎవిడెన్సెస్ ప్రకారం చాళుక్యుల కాలంలో సుమారుగా 800 జీనాలయాలు ఉన్నాయని బసవ పురాణం చెప్తుంది. మొత్తం 800 జీనాలయాలకి సుమారుగా 1600 ఏనుగులు ఉండాలి. కానీ ప్రస్తుతానికి పటాన్ చెరువు చుట్టుపక్కల ప్రాంతంలో కేవలం 12 ఏనుగులే మిగిలాయి. ఈ ఏనుగుల ప్రత్యేకత ఏంటంటే, ఈ ఏనుగుల్ని చాలా న్యాచురల్గా డిపిక్ట్ చేశారు. వీటి మామూలుగా ఏనుగులకు ఆ కాలంలో పెట్టే గంటలు, వాటి తల మీద వేసే ఆభరణాలు, వాటి మెడలో వేసే ఆభరణాలు, వాటన్నిటిని డిపిక్ట్ చేస్తూ ఈ ఏనుగులను ఉంచారు. దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే, ఆ కాలంలో ఏనుగుల్ని ఎలాగ
ఇక ఇవన్నీ ముచ్చట్లు చెప్పినాక మన యాదగిరి ఛానల్లో ప్రసారమయ్యే మంచి మంచి కార్యక్రమాల గురించి తెలుసుకోకపోతే ఎట్లా, వీటి గురించి కూడా చెప్తా, ఒకసారి ఇన్నుండ్రి. ఈరోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా డ్రైవ్ యాంగ్రీ సినిమా, ఉదయం 11 గంటలకు స్టార్టప్ ఇండియా కార్యక్రమం, మధ్యాహ్నం 12:15 కాలేజ్ లైఫ్ అంటే క్లాసులు పుస్తకాలు మాత్రమే కాదు, ఒక అందమైన కలర్ఫుల్ జర్నీ అంటూ మీ ముందుకు రానుంది ఫుల్ ఆన్ ఫన్ అండ్ యూత్ ఎనర్జీ ప్రోగ్రామ్ కాలేజ్ డేస్. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కన్నె వయసు సినిమా, సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమంలో తెలంగాణలో వానాకాలం సాగుకు అనుకూలమైన మధ్యస్థ మరియు స్వల్పకాలిక వరి రకాలు మరియు యాజమాన్యం అనే అంశం గురించి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ గొన్యా నాయక్ గారితో ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమం. సాయంత్రం 6:30 మన హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లోని ముఖ్య కార్యక్రమాల గురించి అలాగే విశేషాల గురించి మీకు అందిస్తున్న కార్యక్రమం మెట్రో ప్లస్. రాత్రి 8 గంటలకు మీ ముందుకు రానుంది ఫుల్ ఆన్ ఎనర్జీతో ఆటలు పాటలు డాన్స్లతో సాగిపోయే మన లేడీ స్పెషల్ మస్త్ మజా కార్యక్రమం. ఈరోజు రాత్రి 9:30 మిథునం సినిమా. ఇక ఈరోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, తిరిగి రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూ వార్తలు మధ్యాహ్నం 1:30 తిరిగి రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం, రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుందాం. ఇక మనం ఇవాళ అడిగిన ప్రశ్న తెలుసు కదా, మళ్ళీ మీకు ఒకసారి ప్రశ్న చెప్తా, ఇనుండ్రి. ఒగ్గు కథ కళారూపం కరీంనగర్ ప్రాంతంలో ప్రధానంగా దేనికి సంబంధించినది? మరి ఆన్సర్ చెప్పే ముందు ఒకసారి ఆప్షన్స్ కూడా చూద్దాము. మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఆధునిక నాటకం, ఆప్షన్ బి జానపద గాథాగానం, ఆప్షన్ సి సినిమా పాటలు, ఆప్షన్ డి యుద్ధ కళ. మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి జానపద గాథాగానం. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయనే అనుకుంటున్నా. ఇక మా మార్నింగ్ ముచ్చట్ల గురించి మీకు సలహాలు సూచనలు ఏమన్నా ఉంటే వెంటనే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి programsddiyadagiri@gmail.com. ఇక ఇట్లనే ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి రేపొద్దుగాల కలుసుకుందాం. అంతవరకు అందరికీ శనార్థులు.